4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె శ్రీకాకుళం జిల్లాలో అటు పైడి భీమవరం నుండి ఇటు ఇచ్చాపురం వరకు కార్మిక వర్గం సమ్మె చేసి ఈవేళ ఉదయం నుంచే ఈవేళ ఊరేగింపులు ప్రదర్శనలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు తరతరాలుగా కార్మిక వర్గం ఆత్మ బలిదానాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ 44 చట్టాలను ఇవాళ బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహాన్ని చేసింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఈ రోజు 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేయాలని చెప్పి జీవో తీసుకొని వచ్చింది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య! ఈవేళ కార్మికుల తాలూకు నిజ వేతనాలు ఈ కాలంలో 10% పడిపోతే కార్పొరేట్ సంస్థల లాభాలు 35% నుంచి 53% ఈవేళ లాభాలు పెరిగినాయి. ఈవేళ కనీసం స్కీమ్ వర్కర్లు ఉన్నారు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఈవేళ కనీస వేతనాలు కానీ పిఎఫ్లు కానీ ఈఎస్ఐ కానీ ఏవీ లేవు. ఈరోజు విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి 2022 విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి ఈవేళ ఆదాయానికి అప్పచెప్పేస్తారు. స్మార్ట్ మీటర్ పేరుతోని ఈవేళ దోపిడీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈవేళ ఈ శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున సమ్మెలో పాల్గొనలు ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఆ విధానాలు ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది.